హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్బీ ఇన్ఫో. ఈరోజు వీడియో చాలా ముఖ్యమైనది. మీరు అనధికార లేఅవుట్లో ప్లాట్ కొన్నారా లేదా ఎల్ఆర్ఎస్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి, ఎందుకంటే ప్రభుత్వం గడువు పొడిగించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయొద్దు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీ ఇన్ఫో ఛానల్. మొదటగా మనం ఎల్ఆర్ఎస్ అంటే ఏమిటనేది తెలుసుకుందాం. ఎల్ఆర్ఎస్ అంటే లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్. అనుమతి లేకుండా ఏర్పడిన లేఅవుట్లు, అనధికారికంగా అమ్మిన ప్లాట్లు ప్రభుత్వం ద్వారా చట్టబద్ధం చేసుకునే అవకాశం ఇది. ఇది మొదటగా 2020లో తీసుకువచ్చారు. ఇప్పుడు మరోసారి సవరణలతో గడువు పొడిగించారు. ఈ స్కీమ్ ఎవరికి వర్తిస్తుందంటే 30/6/2025 అంటే జూన్ 30, 2025కి ముందుగా ఏర్పడిన ప్లాట్లకు మాత్రమే ఈ స్కీము వర్తిస్తుంది. ఈ స్కీమ్కి దరఖాస్తు చేసుకోవాలంటే చివరి తేదీ జనవరి 23, 2026. అంటే ఇంకా అవకాశం ఉంది, కానీ మళ్ళీ పొడిగిస్తారన్న గ్యారంటీ లేదు. ఈ స్కీమ్కి ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అనేది కూడా మనం తెలుసుకుందాం. ఈ స్కీమ్కి ఎవరు అర్హులంటే 30 జూను 2025కి ముందున్న ప్లాట్లు, అనధికార లేఅవుట్లో ఉన్న ప్లాట్ల యజమానులు. ఎవరు అనర్హులంటే ప్రభుత్వ భూములు, చెరువులు, కాలువలు, రోడ్లు, పార్కులు మొదలైన వాటికి సంబంధించిన భూము లేఅవుట్లకు ఇది వర్తించదు. ఈ విషయాన్ని చాలామంది మిస్ అవుతున్నారు. అర్హత లేకపోతే దరఖాస్తు తిరస్కరిస్తారు. కావున ఎవరైతే ఇప్పటికే అనధికార లేఅవుట్లో ప్లాట్లు కొని ఇబ్బంది పడుతున్నారో వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని రెగ్యులేషన్ చేసుకోగలరు. దరఖాస్తు ఎలా చేసుకోవాలి అనేది కూడా మనం తెలుసుకుందాం. లైసెన్స్ పొందిన సర్వేరు లేక ఇంజనీర్ లేదా ఆర్కిటెక్ట్ ద్వారా ప్లాన్ తయారు చేయించుకోవాలి. ఆన్లైన్లో ఎల్ఆర్ఎస్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అపరాధ రుసుములో 50% లేదా 10,000 రూపాయలు ముందుగా చెల్లించాలి. తర్వాత మిగిలిన రుసుము మరియు 14% ఓపెన్ సెక్స్ ఛార్జీలు చెల్లించి ప్రక్రియ పూర్తి చేయాలి. ఈ ఎల్ఆర్ఎస్ వల్ల లాభాలు ఏమిటనేది కూడా మనం తెలుసుకుందాం. భవనాల నిర్మాణానికి అనుమతులు లభిస్తాయి. బ్యాంకులో లోన్లు కూడా పొందవచ్చు. ప్లాట్ విలువ కూడా పెరుగుతుంది. ఓపెన్ సెక్స్ ఛార్జీలపై 50% రాయితీ కూడా లభిస్తుంది. రైల్వే లేదా డిఫెన్స్ ఎన్ఓసి అవసరం ఉండదు. ఈ ఎల్ఆర్ఎస్ అనేది లేకపోతే వచ్చే నష్టం ఏమిటంటే బిల్డింగ్ పర్మిషన్ రాదు. అమ్మకాలు చేయడం చాలా కష్టం. అలాగే ప్రభుత్వం నుంచి లభించే రోడ్లు, డ్రైనేజీలు మొదలైన సౌకర్యాలు కూడా లభించడం కష్టం. ఈ విషయంలో ప్రజలు చేసే కామన్ మిస్టేక్స్ ఏంటంటే చివరి రోజు వరకు వాయిదా వేయడం, నకిలీ సర్వేలను నమ్మడం, పూర్తి డాక్యుమెంట్లు లేకుండా అప్లై చేయడం వంటివి చేయవద్దు. ఇలా చేస్తే దరఖాస్తు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. నా సూచన ఏమిటంటే ఇప్పుడే ప్లాన్ తయారు చేయించుకోండి. అర్హత ఉందో లేదో ముందుగానే చెక్ చేసుకోండి. ప్రభుత్వ నోటిఫికేషన్ ఫాలో అవ్వండి. ఇది మీ జీవితంలో ఒకసారి వచ్చే అవకాశం కావచ్చు. కావున ఎవరైతే అనధికార ప్లాట్లు కొని ఇబ్బంది పడుతున్నారో వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ మరియు మీ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి ప్రభుత్వ అప్డేట్ల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు సందేహాలుంటే కామెంట్స్లో అడగండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.